తెలంగాణలో బతుకమ్మ సందడి షురు అయిపోయింది. బతుకమ్మ పండుగ అంటేనే పూల సందడి. మార్కెట్లన్నీ రకరకాల పువ్వులతో కళకళలాడిపోతాయి. కానీ ఈసారి ప్రస్తుత వాతావరణంలో ప్రతికూలతల కారణంగా కొన్ని రకాల ఫ్లవర్స్ దిగుబడి తగ్గిపోతున్నాయి. దీంతో మార్కెట్లో కళ తగ్గింది. మరోవైపు మరికొన్ని పువ్వులపై ధరలు పెరిగిపోతున్నాయి. పూల కొరతతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునేందుకు జనాలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే పువ్వుల సాగులో నంబర్ 1గా ఉండేది. ఇక్కడ గునుగు, తంగెడు విరివిగా లభించేవి. ఈ పువ్వులను ఇతర జిల్లాలకు కూడా తరలించేవారు. కానీ రసాయనాల అధిక వాడకంతో వాటి ఉనికిని కోల్పోతున్నారు. ఎక్కడో అడవిలో మరో చోటో కనిపిస్తున్నాయి. గుమ్మడి, పట్టుకుచ్చు, చామంతి ఇలా వివిధ రకాల పువ్వుల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో బతుకమ్మ పండుగకి పూల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. 10-20లు దాటేసి వందల్లో ధరలు పలుకుతున్నాయి. దీంతో ఆడవాళ్లు బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నా కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అంతంత రేట్లు చూసి హడలిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే ఆ పూల సందడి మొదలవుతుంటుంది. దాదాపుగా బతుకమ్మ పండుగ అంటేనే వివిధ రకాలైనటువంటి పూలతో జరుపుకునేటువంటి పండుగ. మొత్తానికైతే పూలను దేవతలుగా పూజించేటువంటి బతుకమ్మ పండుగ ఇప్పుడు ప్రస్తుతము ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మార్కెట్ లోపల పూలు దొరకడమే కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువగా అవడంతో క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడుతున్నటువంటి నేపథ్యము, తర్వాత ఇప్పుడు బీడు భూములు అన్నీ కూడా పంట పొలాలుగా మారుతున్నటువంటి నేపథ్యం లోపల బతుకమ్మ పండుగకు వాడేటువంటి తంగెడు పువ్వు కానీ, గునుక పువ్వు కానీ, తర్వాత పట్టుకుచ్చులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు దొరకని పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. ఒకప్పుడు అడవి ప్రాంతాల లోపల విరివిగా లభించేటువంటి తంగేడు, గునుక పువ్వు ఇప్పుడు దొరకడమే కష్టంగా మారినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు ఖచ్చితంగా బతుకమ్మ పండుగ లోపల బతుకమ్మ పేర్చుకోవాలంటే గునుగు పువ్వు, తంగడి పువ్వు ఖచ్చితంగా వాడాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా కూడా పట్టుకుచ్చు కూడా వాడుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల తంగేడు పువ్వు, గునుక పువ్వు మార్కెట్ లోపల దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. మార్కెట్లోకి చాలా దూరాల నుంచి కూడా ఇటు బతుకమ్మ పండుగ నేపథ్యం లోపల ఇప్పుడు తంగేడు పువ్వు, గునుక పువ్వుని తీసుకొచ్చుకొని వీళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి అమ్మ, ఎట్లా ఉన్నది ఇప్పుడు ఈ తంగేడు పువ్వు ఎట్లా ఉన్నది? అంటే దొరుకుతున్నదా? ఒకప్పుడు మన చిన్నతనం లోపల ఎక్కడ పడితే అక్కడ దొరికేది కదా. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇప్పుడు గుట్టలు తిరిగినా కానీ దొరకతలేవు. చెట్లు కూడా దొరకడం లేవు. అన్ని చెట్లు కూడా మాడిపోతున్నాయి ఎండల వలన. బాగా కష్టపడి తెస్తాను. ఇది మేము బాగా మస్తు దూరం పోయినాం. జేని రాజారం అక్కడ వేరే ఊరికి పోయి తెచ్చుకొని అమ్ముకొని బతుకుతాను. దసరా కోసం సార్, పిల్లల కోసం, బట్టల కోసం మేము బాధపడేది. ఇది ఒక్క పని చేస్తే పిల్లలకు వడ్డెక్కుతుంది. ఇంట్లో ఖర్చుకు మేము లేని వాళ్ళం కదా సార్. 100 రూపాయల కైకి చేస్తున్నాం. దాని వల్ల ఇది అమ్ముకొని అన్న పిల్లలకు బట్టలు దసరా కొనుక్కుందామని. రావడానికి ఎన్ని కిలోమీటర్ దూరం పోయినాము? బాగానే పోయినాం సార్. మస్తు దూరం పోయినాం. కిలోమీటర్లు అంటే మేము చదవలే కానీ మస్తు దూరం పోయి తెచ్చినాం. బస్ కిరాయిలతో సహా పెట్టుకొని వచ్చినాం. ఎట్లుంది మార్కెట్ లోపల గిరాకీ? ఎట్లా ఉంది అంటే కొంటున్నారా? ఇక కొంచెం మామూలుగా ఆ రోజుకైతే కొంచెం అట్లా గిరాకీ ఉంటుంది. ఇక ఇప్పుడు కొంచెం మామూలే ఉంది. నిన్న వచ్చినాం అంటే ఇప్పుడు 9 రోజుల పాటు జరుగుతుంది కదా బతుకమ్మ. 11 రోజుల దాకా ఉంటుంది కదా. మరి 11 రోజులు రోజు తీసుకొచ్చి అమ్ముతారా మీరు? మేము రోజు రాము సార్. ఈ యొక్క ఎంగిలి పూలకు సద్దుల బతుకమ్మకు 3 రోజుల ముందు వస్తాం. జాగ కోసం వస్తాం. జాగ కోసమే ఇక్కడ 3 రోజుల ముందు వచ్చి కూర్చొని అమ్ముకొని ఉంటాం. అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అమ్ముతాం. ప్రతి సంవత్సరం వచ్చి అమ్ముతాం ఇక్కడ. ముఖ్యంగా మార్కెట్ లోపల ఇప్పుడు తంగేడు పువ్వు, గునుక పువ్వు లభించడమే కష్టంగా మారింది. దాదాపుగా ఈ పూలు అమ్మేటువంటి వారు ముఖ్యంగా ఇటు ఎంగిలి పూల బతుకమ్మ ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు ఎక్కువ గిరాకీ ఉంటుంది. పువ్వులు తెంపుకోవడానికి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్లు అటవీ ప్రాంతాలకు వెళ్ళి తెంపుకోవచ్చామని చెప్పి అయితే వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.